ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్కు అండగా యుద్ధంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్న అమెరికా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని టార్గెట్ చేసి వేట మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ దాడులు మొదలైన వెంటనే రహస్య బంకర్లలోకి వెళ్లిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ప్రాణాలతో పట్టుకునేందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ స్పెషల్ కమాండర్ను రంగంలోకి దింపింది. సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నాడో కనిపెట్టినట్లు బహిరంగ ప్రకటన చేసిన ట్రంప్ తాను చిటికేస్తే క్షిపణులతో దాడి చేసి అంతం చేయడం తమకు మంచినీళ్లు తాగినంత ఈజీ అని వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడున్నారో కనిపెట్టేశామని, టార్గెట్ తమ కనుసన్నల్లోనే ఉన్నట్లు పరోక్షంగా ఖమేనీ పేరు ప్రస్తావించకుండా ప్రకటించారు. ఇరాన్ను ఖతం చేస్తామంటూ హుంకరింపులు చేస్తున్న ట్రంప్ టార్గెట్ అందుబాటులో కనిపిస్తున్నా ఎందుకు దాడి చేయడం లేదు? తన మిత్రదేశం ఇజ్రాయెల్కు ఉప్పందించి వారి ద్వారా మట్టు పెట్టించొచ్చు కదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ కొత్త గేమ్ ప్లాన్ మొదలుపెట్టారా? లొంగిపోవాలని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ లొంగకపోతే ప్రాణాలతో బంధించాలని ప్లాన్ మార్చేశారా? ఇంతకు ఇరాన్లో ఏం జరగబోతుందన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇరాన్ను ఎలుకతో పోల్చే విధంగా ట్రంప్ సెటైర్లు వేస్తున్నారు. గగనతలంపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఇరాన్ దగ్గర మంచి స్కై ట్రాకర్లు, ఇతర రక్షణ సామాగ్రి భారీ మొత్తంలో ఉంది. కానీ అవి అమెరికాలో రూపొందించి తయారు చేసిన వాటితో సరిపోలవు అంటూ ట్రంప్ బహిరంగంగానే హుంకరిస్తున్నారు. అమెరికా ముందు ఇరాన్ పిట్టపిల్లతో సమానమనే తీరులో వాళ్లను చంపాలని ఇప్పటికైతే అనుకోవడం లేదు. కానీ మా సహనం నశించిపోతుంది అని ట్రంప్ చేస్తున్న కామెంట్స్ వెనుక అసలు ఉద్దేశమేంటో అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. చాలా కాలంగా ఇజ్రాయిల్కు సైనిక సాయం అందిస్తున్న అమెరికా ఈ నెల 13న ఇరాన్పై ఇజ్రాయిల్ మూకుమ్మడి దాడులు ప్రారంభించినప్పుడు వాటిలో తమ ప్రమేయం లేదని ప్రకటించింది. అయితే ఇరాన్ అణుకేంద్రంగా చేసుకుని ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో భాగస్వామ్యం కావాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ట్రంప్ ఆ నిర్ణయం తీసుకోగలరా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తోంది. అసలు ట్రంప్ ఉద్దేశమేంటో కనిపెట్టడంలో నిమగ్నమయ్యారు. ఇజ్రాయిల్ ఇరాన్ సంక్షోభంపై వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్లో ట్రంప్ నిర్వహించిన కీలక సమావేశం నిర్ణయాలేంటి, ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటి వరకు ట్రంప్ కేబినెట్ మంత్రులు, అధికార వర్గాలు, ఆర్మీ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలిస్తున్న యుద్ధ నిపుణులు ట్రంప్ ప్లాన్ ఏంటో తెలుసుకునేందుకు విశ్లేషణలు చేస్తున్నారు. ఫోర్డో సహా ఇరాన్లోని అణు కేంద్రాలపై ఇజ్రాయిల్ జరిపే దాడుల్లో భాగస్వామ్యం కావాలని ట్రంప్ భావించారని, అయితే ఆయన సన్నిహిత సలహాదారుల మధ్య సిచ్యువేషన్ రూమ్లో జరిగిన చర్చల్లో పూర్తి అంగీకారం కుదరలేదని వార్తలు వస్తున్నాయి. బాగా భూగర్భంలో ఉండే ఫోర్డోలోని యురేనియం సెంటర్ను ధ్వంసం చేయగల శక్తి అమెరికా దగ్గర మాత్రమే ఉంది. అటు దిశగా నిర్ణయం తీసుకుంటారా? మరేం చేయబోతున్నారనే దానిపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇరాన్తో ప్రత్యక్ష యుద్ధంలో అమెరికా పాల్గొనేలా చేసే ట్రంప్ అధికారాలను పరిమితం చేసే బిల్లుపై కాంగ్రెస్ సభ్యులు చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్పై ట్రంప్ దాడులకు పాల్పడలేరని యుద్ధ అధికారాలు తీర్మానం చెబుతోంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్పై ట్రంప్ దాడులకు పాల్పడలేరని యుద్ధ అధికారాల తీర్మానం చెబుతోంది. అమెరికా ఇరాన్తో పోరాడితే అది పశ్చిమాసియాలో 2001 తర్వాత అమెరికా చేస్తున్న 3వ యుద్ధం అవుతుందని బిల్లుపై సెనేట్లో చర్చ సందర్భంగా వర్జీనియా డెమోక్రటిక్ సెనేటర్ టిమ్ కైన్ పేర్కొన్నారు. ఇరాన్తో అలాంటి యుద్ధం అమెరికాకు ఒక వినాశనకరమైన తప్పిదం అవుతుందని, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై విస్తృత దాడులకు దారితీస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్లో చర్చలకు ముందే యూకే స్థావరం నుంచి అమెరికా బాంబర్ జెట్లు బయలుదేరాయి. తూర్పు ఇంగ్లండ్లోని బేస్ లేక్ అండ్ హీత్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నుంచి F-35 ఫైటర్ జెట్లు బయలుదేరుతున్నట్లు ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో కనిపిస్తోంది. తెహ్రాన్ దగ్గరలోని ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ మీడియా తెలిపిందని రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. ఇజ్రాయిల్ మిలిటరీ చర్య లక్ష్యం ఇరాన్లో అధికార మార్పిడి కాదని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ వెల్లడించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఈ కేంద్రం కీలకమైంది. గత ఏడాది అక్టోబర్లోనూ ఇజ్రాయిల్ దాడుల్లో ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయిల్ దాడులపై అంతే స్థాయిలో తిప్పికొట్టేందుకు ఇరాన్ తన వద్ద ఉన్న అస్త్రశస్త్రాలన్నీ బయటకు తీసింది. టెల్-అవీవ్ మీద ఫతా-1 హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ క్షిపణులు ప్రయోగించినట్టు ప్రభుత్వానికి చెందిన ప్రెస్ టీవీ కూడా క్లారిటీ ఇచ్చింది. ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కోర్ ఈ విషయం చెప్పినట్టు 2 సంస్థలు తెలిపాయి. ఆపరేషన్లో తాజా దశ కీలకమైందిగా IRGC వర్ణించింది.
ఫతా క్షిపణుల మోహరింపు ఇజ్రాయెల్ అభూతకల్పన లాంటి రక్షణ వ్యవస్థల ముగింపుకు ప్రారంభమని ఐఆర్జీసీ చెప్పింది. 2024 అక్టోబర్లో ఇజ్రాయెల్పై చేసిన దాడిలో కూడా పదుల సంఖ్యలో ఫతా క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. అయితే తాజా సంక్షోభంలో ఈ క్షిపణులను ఇజ్రాయెల్పై ప్రయోగించడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. ఇజ్రాయెల్పై దాడి చేసే క్షిపణిగా ఐఆర్జీసీ దీన్ని అభివర్ణించింది. క్షిపణి ఆవిష్కరణ సమయంలో తెహ్రాన్లో ఏర్పాటు చేసిన బ్యానర్లో టెల్ అవీవ్కు 400 సెకండ్లు అని హిబ్రూ భాషలో రాశారు. ఫతా హైపర్సోనిక్ క్షిపణి అని ఐఆర్జీసీ చెబుతుండగా సైనిక నిపుణులు మాత్రం దాని హైపర్సోనిక్ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టెల్ అవీవ్ పొరుగు ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆదేశించిందని ఇరాన్ మీడియా వెల్లడించింది. తూర్పు వైపు నుంచి వస్తున్న కొన్ని డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ బలగాలు ప్రకటించిన తర్వాత ఈ ఆదేశాలు వచ్చాయి. ఇజ్రాయిల్లోని డెడ్ సీ ప్రాంతంలో సైరన్లు మోగించారు. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని భారతీయ విద్యార్థులను తెహ్రాన్ నుంచి తరలించినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో పరిణామాలను మలుపు తిప్పేలా అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ను ప్రాణాలతో బంధించాలనే ప్లాన్ బిని ట్రంప్ అమలు చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే 24 గంటల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి వాగ్దానాలు నెరవేర్చలేక భంగపాటుకు గురయ్యారు. అలాగే పెహల్గాం దాడుల వెనుక పాక్ హస్తం, పాక్కు అమెరికా సంపూర్ణ అండదండలు అందిస్తున్న ఉదంతాలన్నీ బయటపడుతుండటంతో ట్రంప్ ప్రపంచ దేశాల ముందు చులకనయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇంటా బయట తనపై ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తిని అధిగమించాలని యోచిస్తున్న ట్రంప్ ఒకే దెబ్బకు 2 పిట్టల తరహాలో గేమ్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను ప్రాణాలతో బంధించి కోర్టులో విచారణ జరిపించారు. సరిగ్గా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కోర్టు విచారణ పూర్తయిందని ప్రకటించి సద్దాం హుస్సేన్ను ఉరితీశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే అప్పటి అమెరికా అధ్యక్షుడు వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరించి లబ్ధి పొందారు. ప్రపంచ దేశాల్లో ఈ పరిణామాలు ఉత్కంఠ రేపాయి. అటు తర్వాత బిన్ లాడెన్ను పట్టుకుని బంధించి చంపే విషయంలోనూ అమెరికా ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. ఇదే క్రమంలో తాజా అధ్యక్షుడు ట్రంప్ స్వదేశంలోని వ్యతిరేకతను అధిగమించి ప్రపంచ దేశాల ముందు అమెరికా సత్తా చాటాలని నిర్ణయం తీసుకున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. దీని ప్రకారం చూస్తే ఇరాన్ సుప్రీం లీడర్ను ప్రాణాలతో బంధించాలనేది అమెరికా తాజా టార్గెట్ అని యుద్ధరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. కయ్యానికి కాలు దువ్వుతూ దాడులు ప్రతిదాడులకు పాల్పడుతుండటంతో ఇరు దేశాలు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఆకాశం నుంచి తారాజు వల్ల యుద్ధ విమానాలతో క్షిపణులు బాంబుల వర్షం కురుస్తోంది. ఇరు దేశాల్లోని ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తూ బంకర్లలో, ఆసుపత్రుల్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ వెంటనే లొంగిపోవాలని ప్రకటన చేశారు. దాడులు వెంటనే ఆపేయాలని బహిరంగంగా ఆదేశించారు. యుద్ధ విమానాలతో ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ధీటుగా తిప్పికొడుతున్న ఇరాన్ ఇజ్రాయిల్ గగనతల రక్షణ కవచం ఐరన్ డోమ్ను ఛేదించే క్షిపణులను ప్రయోగిస్తోంది. తక్షణమే లొంగిపోవాలంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ కన్నెర్ర చేసింది. ఏం తమాషాగా ఉందా? మేం లొంగిపోవాలా? చాలా ఆపండి మీ బడాయ్, మాకడ్డొస్తే అణుబాంబులతో ఖతం చేస్తామంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తేల్చి చెప్పారు. అమెరికా జోక్యం చేసుకుంటే నష్టం తీవ్రత మరింత ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయిల్తో యుద్ధంలో అమెరికా మిలిటరీ భాగస్వామ్యం అయితే ఊహించని నష్టం వాటిల్లుతుంది, ఆలోచించుకోండని ఖమేనీ అమెరికాకు రిటర్న్గా సీరియస్ రిప్లై ఇచ్చారు. మేం యుద్ధం ప్రారంభించలేదు, ముందుగా ఇజ్రాయిల్ మాపై యుద్ధాన్ని ప్రారంభించింది. ఇరాన్ ధీటుగా యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. మేము శాంతిని ఎంతలా ప్రేమిస్తామో ప్రపంచానికి అంతా తెలుసు. అలా అని పిరికి అనుకుంటే యుద్ధాన్ని అంతే ధీటుగా ఎదుర్కొంటాం. ఇరాన్ ఎప్పటికీ ఎవరికీ తల వంచడం జరగదు అని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఓ టెలివిజన్ ద్వారా స్పష్టం చేశారు. తమపై దాడులు ప్రారంభించి ఇజ్రాయిల్ చేయకూడని పెద్ద తప్పు చేసిందని ఖమేనీ అంటున్నారు. తమ సైనికుల రక్తాన్ని చూసిన వాళ్లను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు ఎవరి ముందు తల వంచరని అమెరికాకు బాగా తెలుసని అన్నారు. అమెరికా సైన్యం ఈ యుద్ధంలో తలదూరిస్తే ఎవరూ పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా సైన్యంపై ఇజ్రాయెల్కు అండగా దాడులు చేస్తుందని అనుకోవడం లేదు, కానీ పరిణామాలు చూస్తుంటే మా అంచనా తప్పని తెలుస్తోంది. ఇరాన్పై దాడికి అమెరికా ఒంటికాలితో లేచి వస్తోంది.
ట్రంప్ ఉత్తుత్తి బెదిరింపులు, తాటాకు చప్పుళ్లకు ఇరాన్లో బెదిరేవారెవరూ లేరు. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తించుకుని రండి. ఇప్పటికైనా అమెరికా వెనక్కి తగ్గితే వారికి, వారి పౌరులకు మేలు. అమెరికా ప్రజల ప్రాణాలపై ట్రంప్కు విలువ ఉంటే వెంటనే ఇరాన్పై దాడులు చేయాలనే ఆలోచన విరమించుకోవాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఘాటుగా బదులిచ్చారు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయితే వార్ వన్ సైడే అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే దెబ్బతిన్న ఇరాన్ ప్రతీకారంగా తమ అమ్ముల పదిలోని అణుబాంబులను బయటకు తీసే అవకాశం ఉంది. ఇదే జరిగితే క్రమంగా మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందని అర్థమవుతోంది. భూగోళాన్ని నాశనం చేయాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారా? మరీ మొండిగా ఎందుకు వెళ్తున్నారు? ఆర్థిక సంస్కరణల విషయంలో వెనక్కి తగ్గినట్టు చివరి నిమిషంలో ట్రంప్ వెనకడుగు వేస్తారా? అసలు ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి? వేచి చూద్దాం.